ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను చేస్తున్న డిష్ ఏంటి అంటే చాలా హెల్తీ రెసిపీ అండి. కొబ్బరి అన్నం విత్ ఆలూ కుర్మా అండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. మీకు కూడా మీరు ఇది కనుక చేసి తింటే మీరు కూడా చాలా పెద్ద ఫ్యాన్ అయిపోతారు ఈ డిష్కి. పిల్లలకు కూడా చాలా ఇష్టపడి తింటారండి. కంపల్సరీగా ట్రై అయితే చేయండి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ముందుగా చూడండి, కోకోనట్ ఇది నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. మిక్సీలో కోకోనట్ పాలు అనమాట. కొబ్బరికాయ తొక్క తీసి గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ గరం మసాలా అండ్ బటర్ అండి. అండ్ ఇది కర్రీ కోసం అండి, మటర్, టమాటా, ఆలు నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, గరం మసాలా అండి. ఇవైతే ఇంగ్రీడియంట్స్ అండి. నెక్స్ట్ ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుందామండి. బిర్యానీ కోసం అయితే ఫస్ట్ పెట్టుకున్న తర్వాత కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం ఇందులో బటర్ వేసుకోవాలి. బటర్ ఎంత వేస్తున్నానంటే నేను చెప్తానండి, మీరు అంత మాత్రమే వేయండి. ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది రాదండి. చూడండి, నేనైతే 50 గ్రామ్స్ బటర్ అయితే తీసుకున్నాను. 50 గ్రామ్స్ బటర్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, ఒక చిన్న ప్యాకెట్ ఉంటుందండి 50 గ్రామ్స్ బటర్ అనేది. అది మీరు వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా మెజర్మెంట్ అండి అది. ఇది మొత్తం నేనైతే అందులో వేసేసానండి. ఇప్పుడు హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. 2 పచ్చిమిర్చికి తర్వాత ఏదైతే ఆకు, చెక్క, ఇలైచి ఉంటుంది కదండి, బిర్యానీలో వేసుకుంటాము, అవన్నీ వేసేయండి. వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అవ్వనియండి. ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందామండి. ఇవి గరం మసాలా అనేది బాగా ఫ్రై అవ్వకూడదండి, లైట్గా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ దాని మీద జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర కొంచెమే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం. కొంతమందికి జీలకర్ర నచ్చలేని వాళ్ళకి స్కిప్ చేస్తే పర్లేదు. నెక్స్ట్ చూడండి, నేను ఆనియన్స్ అయితే పెద్దగా ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నానండి పెద్దగా. అవైతే వేసేస్తున్నాను. చూడండి, ఫ్రై అయిపోయాయి. తర్వాత ఇవి బ్రౌన్ ఆనియన్స్లా ఫ్రై అవ్వాలండి మనకి. ఇవి హై ఫ్లేమ్లో వేసాక ఫ్రై చేసుకుందాం. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం అండి ఇది వేసుకుందాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనికి బాగా ఒకసారి కలిపేద్దాము. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై అవనివ్వద్దాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దీని తర్వాత కాసేపు తర్వాత మనం చూద్దాము బ్రౌన్ ఆనియన్స్లో ఫ్రై అయ్యాక. నెక్స్ట్ చూడండి, ఇలాగ అయితే ఫ్రై అయిపోయాయి బ్రౌన్ ఆనియన్స్. దీని తర్వాత ఏమో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసుకుందామండి. మీకు తగినట్టుగా వేసుకోండి. కొంతమంది మసాలా ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కలుపుకోండి బాగా. చూడండి బాబోయ్, ఎంత ఆవిరి వచ్చేస్తుందో పొగ. ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, కుక్కర్ బాగా హీట్గా ఉంది, అందుకే మనకు అలా పొగలు వస్తున్నాయి. మీరు జడిసిపోద్దండి ఏంటి పొగలు వచ్చేస్తున్నాయి అని. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది పచ్చివాసన అయ్యే వరకు మనం వేగించుకుందాము. వేగించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదండి, ఇది ఫ్రై అయిపోతుందా. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ వాటర్, అంటే కోకోనట్ మొత్తం చేసి వాటర్, అది ఇప్పుడు మనం వేసుకుందాము. దాని ముందుగా కొంచెం తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నెక్స్ట్ కారం, పసుపు అలాంటివి ఏమి వేయొద్దండి, ఎందుకంటే పసుపు స్మెల్ వస్తుందండి. నేనైతే వేయను, మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. వేస్తే ఏం లేదండి, వైట్ బిర్యానీ కాస్త ఎల్లో బిర్యానీ అయిపోద్దండి, అదే తేడా, ఇంకేం లేదు. చూడండి, కొబ్బరి పాలు ఉన్నాయి కదా, చూడండి మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి. ఈ విధంగా వాటర్లా ఉండాలండి, మరి చిక్కగా ఉండకూడదు. నేను గ్రైండ్ చేసినప్పుడైతే ఇంత వాటర్ వేయను, మామూలుగా ముద్దగా గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేశాక ఎప్పుడైతే మనం తీసుకుంటామో దానికి ఒక బౌల్లో, దాంట్లో కొంచెం వాటర్ వేసి బాగా కలపండి. ఒక స్పూన్తో కానీ దేంతో కానీ కలిపితే ఇలా కన్సిస్టెన్సీ అవుతుంది వాటర్ లాగా. మనం ఎక్స్ట్రా వాటర్ ఏది వేయకూడదండి రైస్లో. నేను 2 గ్లాసెస్ వాటర్కి, నేను 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకుంటున్నానండి. ఆ వాటర్ అనేది ఓన్లీ కోకోనట్ వాటరే అండి, ఎక్స్ట్రా ఏమీ వేసుకోకూడదు. చూడండి, నేను ఈ విధంగా వేస్తున్నాను, కొలుసుకోవాలన్నమాట. ఏ గ్లాస్ అయితే మనం రైస్ వేస్తున్నామో ఆ గ్లాస్తోనే మనం కొబ్బరి పాలు అనేది వేసుకోవాలండి. చూడండి, నేనైతే వేస్తున్నాను. చూడండి, 1 గ్లాస్ వేస్తాను. ఇప్పుడు సెకండ్ గ్లాస్ అండి ఇది. అలాగా 4 గ్లాసెస్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మనం కలుపుకుందాము. చూడండి, ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, వావ్, చాలా రిచ్గా కనిపిస్తుంది కదా మనకి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము.
బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ చూసుకోండి ఇప్పుడే, ఎందుకంటే రైస్ వేసాక మనకి ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవడం అవ్వదు, అవి కర్రీస్ కాదు కదండి. రైస్లో అయితే మనం రైస్లో బిర్యానీస్లో సాల్ట్ వేయలేము. తర్వాత ముందే చూసుకోండి, మీకు తగినట్టు సాల్ట్ వేసుకోండి, సాల్ట్ చాలకపోతే అయితే వేసుకోండి. నేను బాగా కలిపేసానండి. కలిపిన తర్వాత నేను ఇందులో ఇప్పుడైతే ఏదైతే వాష్ చేసి పెట్టుకున్నానో ఆ రైస్ అయితే వేసుకుంటానండి. అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే రైస్ అండి. చూడండి, బాస్మతి రైస్ అయితే కాదండి, మామూలు రైసే. మనం ఏదైతే వైట్ రైస్ పెట్టుకుంటామో ఆ రైసే. స్పెషల్గా నేను బాస్మతి రైస్ అయితే వేయడం లేదండి, దీంతోనే చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, నేను 2 గ్లాసెస్ అయితే రైస్ మీకు ముందుగా చెప్పాను కదా, 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. వాష్ చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు కుక్కర్లో వేసేస్తున్నానండి. చూడండి, మొత్తం ఇలా వేసాక ఒకసారి బాగా మనం కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా మనం కలుపుకుందాం. వావ్, ఎంతో రిచ్గా కనిపిస్తుంది కదండి. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, ఇంకా ఉడకడం ముందే. మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. చూడండి, ఓకే, ఉడికిన తర్వాతే తిందాము, ఇలా తినొద్దు, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి అని అంటే మూత పెట్టుకుందామండి. సాల్ట్ అయితే నేను చూశాను, సరిపోయింది కరెక్ట్గా. మూత పెట్టుకునే ముందు చూడాలన్నమాట. నెక్స్ట్ దీనిపైనుంచి మనం లైట్గా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుంటే ఏంటంటే మనకు ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. నేనైతే పుదీనా వేయనండి, ఎందుకంటే పుదీనా ఇందులో కొబ్బరన్నంలో వేస్తే ఏంటంటే అదొక స్మెల్ వస్తుంది, అదంత బాగా ఫ్లేవర్ బాగోదు. చూడండి, ఇది బాగా మూత పెట్టేశాను. 2 విజిల్స్ మాత్రం 2 విజిల్సే కొట్టించండి. నా కుక్కర్లో అయితే నేను 2 విజిల్సే కొట్టిస్తున్నాను, ఎందుకంటే 3 విజిల్స్ ఎక్కువ కొట్టించిన పేస్ట్లా అయిపోతుందండి, అది బిర్యానీలా ఉండదు, రైస్లా అయిపోతుంది. మన బిర్యానీ కావాలి అంటే కొంచెం తెలుసు కదా మీకు, పలుకు మీద ఉండాలి. అలా అని చెప్పి పూర్తిగా పలుకు మీద కూడా ఉండకూడదు. నెక్స్ట్ మనం బిర్యానీ అయ్యేలోపు మనం కర్రీ పెట్టుకుందామండి. ఇప్పుడు మనం కర్రీ పెట్టుకోవడానికి ఒక పాన్ తీసుకుందాము. ఒక పాన్ గ్యాస్ మీద పెట్టేసి ఆన్ చేసేద్దామండి. ఆన్ చేశాక చూడండి, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను కళాయిలోనే వండుతున్నానండి కుర్మా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆయిల్ బంగాళదుంపలు అయితే ఉడకబెట్టి ఉంచుకున్నాను కాబట్టి. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వేసుకుందాము. ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనమైతే ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇవి కూడా సేమ్ అండి, యాస్టిజ్ బ్రౌన్ ఆనియన్స్లా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఇవి వేసేసానండి నేను. ఇలాగా కాసేపు ఇది మనం ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వడానికి పెట్టేద్దామండి గ్యాస్ పైన. ఇది ఫ్రై అవుతుందండి. చూడండి, పొగలు వస్తున్నాయి, ఇలాగా బాగా హీట్గా ఉంది పెనము. నెక్స్ట్ దీని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. చూడండి, బ్రౌన్ ఆనియన్స్ లాగా అయితే అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏదైతే మనం టమాటా కట్ చేసి పెట్టుకున్నామో అది వేసుకోవాలి. దాని ముందు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, మర్చిపోయాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ తర్వాత మనం టమాటా వేసుకోవాలండి. చూడండి, నేను 2 టమాటాస్ అయితే తీసుకున్నాను. 2 టమాటాస్ అయితే తీసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం దీంట్లో పసుపు ఉప్పు వేయాలండి. పసుపు ఉప్పు వేస్తే ఏంటి అంటే కారం వేయకూడదు, పసుపు ఉప్పు వేస్తే బాగా టమాటా అయితే స్మాష్ అయిపోద్దండి తొందరగా. అందుకే నేనైతే కారం అయితే ఫస్ట్ వేయను, ఉప్పు పసుపే వేస్తాను. తగినంత ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ ఒక 1.5 స్పూన్, అంటే ఎక్కువ అవసరం లేదు, చూడండి మీకు తగినంతగా మీరు వేసుకోండి. నేనైతే 1 స్పూను ఇంకా లైట్గా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేద్దాము. కలిపేసి ఒక 5 మినిట్స్ దీనికి బాగా టమాటా స్మాష్ అవ్వడానికి పక్కన పెడదాము. తర్వాత చూద్దాము. టమాటా స్మాష్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా పెట్టుకున్నాము. నెక్స్ట్ చూద్దాం టమాటాస్ ఎలా స్మాష్ అవుతాయో. చూడండి, ఈ విధంగా టమాటాస్ అయితే స్మాష్ అయిపోయాయండి. స్మాష్ అయిన తర్వాత ఇప్పుడు మనం మటర్ అయితే ఏదైతే ఉందో, ఇది పచ్చి మటర్ కాదండి, మామూలుగా ఫ్రీజ్ మటర్ ఉంటుంది కదా, అవి అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే ఈ సీజన్ కాదు కదండి మటర్ దొరికే సీజన్, అందుకే నేను ఫ్రీజర్ మటర్ అయితే తీసుకున్నాను. చూడండి, ఫ్రీజర్ మటర్ అయితే మనం ముందుగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే గడ్లాగా ఉంటుంది కాబట్టి లోపల. మనం ఇలా వాష్ చేసుకుని వేసుకున్నాము. వేసుకున్న తర్వాత దీనికి బాగా ఉడకాలండి. ఇప్పుడు మటర్ టమాటా మొత్తం స్మాష్ అవ్వాలి. దీనికి మనం మూత పెట్టుకుందాము. మనకు తగినట్టు కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మనం దీనికి ఫైనల్గా మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత దీనికి ఎలా ఉడికిందో చూసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము, ఓకేనా. ఇప్పుడు మూత పెట్టుకుందాం.
చూడండి నేను ఈ విధంగా అయితే మూత పెట్టుకున్నానండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూశానండి. వావ్, చాలా బాగా ఉడికిపోయిందండి. చూడండి ఆయిల్ అయితే లైట్గా వదులుతుందండి. అలాగైతే ఫ్రై అయిపోయినట్టుగా పచ్చివాసన అంతా పోతుందండి. ఏదైతే మన మసాలా టమాటా అయితే ఉందో, ఇప్పుడు మనం ఇందులో ఉడకబెట్టిన ఆలు అయితే ఏదైతే ఉందో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి, అవైతే మనం మెల్లగా ఇందులో వేసుకుందాము. ఒకేసారి వేయకూడదండి, మెల్లగా వేసుకోండి. ఒకేసారి అయితే కింద కూడా పడిపోతుంది, మన మీద కూడా తుల్లుతుంది, వేడిగా ఉంటుంది కదా కర్రీ అనేది. నెక్స్ట్ దీనికి బాగా కలుపుకోండి. స్లో ఫ్లేమ్లోనే ఉండాలండి కర్రీ అనేది. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతుంది. చూడండి స్లో ఫ్లేమ్లో, ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కదా ఇప్పుడు వరకు. ఇలాగ పచ్చివాసన పోయే వరకు కలుపుదామండి. కలిపిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనం వాటర్ వేసుకుందాము. నేనైతే 1/2 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. చూడండి ఈ విధంగా 1/2 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఎక్కువ వేయకూడదండి, మరి బురదలాగా అయిపోతుంది. మరి అంత అవసరం లేదు, జస్ట్ మనకి గ్రేవీలాగా కావాలి కదా. చూడండి ఈ విధంగా మనం వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోండి. తర్వాత మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఇలా స్లో ఫ్లేమ్లో హీట్ ఉడకనిద్దామండి. నెక్స్ట్ చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం ఈలోగా బిర్యానీ ఎలా అయ్యిందో చూద్దాము. చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. వావ్, చూడండి ఈ మాత్రం ఉంటే చాలండి గ్రేవీ. నేనైతే 1/2 గ్లాస్ వాటర్ వేసాను కాబట్టి చూడండి ఈ విధంగా అయితే అయ్యింది. చాలా బాగుంది కదా. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా, మీకు కూడా డెఫినెట్లీగా తినేయాలనిపిస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తినండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆపుకున్న తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో అయితే తీసుకుందాము. చూడండి మూత అయితే తీసుకొని మన సర్వింగ్ బౌల్లో అయితే మెల్లగా వేసుకోండి. చాలా హీట్గా ఉంది కాబట్టి చూడండి ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం ఒక పక్కన పెట్టుకుందాము. మిగిలింది మనం మూత పెట్టుకుందామండి. చూడండి మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మన కొబ్బరి అన్నం అండి. మూత తీసి చూద్దాం ఎలా రెడీ అయ్యిందో. వావ్, చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంతో రిచ్గా కనిపిస్తుంది మూత తీయగానే. పైన లేయర్ చూసారా, మొత్తం కొబ్బరికాయ మొత్తం లేయర్ వచ్చింది. చాలా రిచ్గా అయితే కనిపిస్తుంది. నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. వేడి పొగలు వస్తున్నాయి అన్నమాట. నోరు కాలిపోతుంది ఇంత వేడిగా తింటే. చూడండి ఈ విధంగా మనం కలుపుకోవాలండి, లేకపోతే వేడిలోనే ఉన్నప్పుడు కలుపుకోవాలి, లేకపోతే ఉండలు చుట్టేస్తుందండి. ఇప్పుడైతే మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. ఆలు కుర్మా కూడా సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ప్లేట్లో తీసుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చునిపోయాను అనమాట. విత్ ఆనియన్స్ తీసుకున్నానండి. నాకు ఆనియన్స్ తింటే చాలా ఇష్టం అండి. బిర్యానీ కొబ్బరి అన్నం నాకు చాలా ఇష్టం. చూడండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకోండి. మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. నా ఫేవరెట్ డిష్ అండి ఇది. నేను వీక్లీ అయితే 1 or 2 టైమ్స్ చేస్తానండి. మా హస్బెండ్ మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా ఇంతే ఇష్టంగా తినాలంటే డెఫినెట్లీగా ప్రిపేర్ చేసుకోండి. మీకు చేసే విధానం చెప్పాను కదా అండి. ఇంకో సీక్రెట్ మీకు చెప్పనా, కేరళలో అయితే చాలా డైలీ వాళ్ళైతే కొబ్బరన్నం డిష్ అయితే, కొబ్బరన్నం అన్నీ కాదు ఏదో ఒక డిష్ చేసుకుంటారు కొబ్బరికాయతో. అందుకే వాళ్ళ హెయిర్ అనేది అంత స్మూత్గా, అంత బ్లాక్గా, అంత లాంగ్గా అయితే ఉంటుందండి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేదండి, ఆవిడైతే నాకు చెప్పారు అంతే. నెక్స్ట్ చూడండి మన పూర్వీకులు కూడా చెప్తారు కదా, అంటే మన పెద్దలు కొబ్బరికాయ తింటే హెల్త్కి చాలా మంచిది. పిల్లలు తినడానికి ఇష్టపడరు, ఇలా చేస్తే చాలా ఇష్టపడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టుగైతే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఇప్పటి వరకు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ చాలా మీ ముందుకు తెస్తానండి, మంచి డిషెస్తో. ఇప్పటి వరకు అయితే బాయ్.